ఎం న్యూస్ కి స్వాగతం. కార్తీక పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణం కాంక్షిస్తూ పిఠాపురం శ్రీరామ దత్త సాయి పీఠంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పవిత్ర హోమాలు ఘనంగా జరిపారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల శ్రీరామ దత్త సాయి పీఠంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పీఠం పండితులు ద్విభాషం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి వారికి నవగ్రహాలకు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల చేత సామూహిక దత్తవ్రతం జరిపారు. అనంతరం లక్ష్మీ గణపతి నవగ్రహ తదితర హోమాలు నిర్వహించారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరికీ పండితుల చేత ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం పండితులు ద్విభాషం సుబ్రహ్మణ్య శర్మ, పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వింజమూరి సత్యం, చంద్రభట్ల సుందర శర్మ తదితరులు పాల్గొన్నారు. మనసు కలిగింది. ఆ యంత్రం ఏ రోజైతే మా ఇంటికి వచ్చిందో ఆ మరుసటి రోజు మా అమ్మాయికి సంబంధం నిశ్చయమైందండి. చాలా నిదర్శనం అండి, తల్లి చాలా నిదర్శనంగా చూపించింది. శ్రీకాకుళం జిల్లా సోమపేట అండి. మా ఊరికి వచ్చి వీళ్ళందరూ ఇది ఫలానా కార్యక్రమం జరుగుతుంది, మీరందరూ వచ్చి చేస్తే బాగుంటుందని చెప్పారు. అదేవిధంగా మేము అక్కడి నుండి వచ్చామండి. మాకు చాలా చక్కగా వసతి అవన్నీ ఇచ్చారు. మాకు ఇప్పుడు కార్యక్రమాలు కూడా హోమాలు, అభిషేకాలు అన్నీ చాలా తృప్తికరంగా మళ్ళీ మళ్ళీ రావాలనిపించేట్టుగా చేశారు. ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా గర్విస్తున్నాము. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు మనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామండి. మేము వచ్చినందుకు మాకు ఫుల్ సాటిస్ఫై. మాకు సత్యనారాయణ గారు వీళ్ళందరూ మంచి అవకాశం ఇచ్చారు, చాలా బాగా చేశారు, మనస్ఫూర్తిగా ఉందండి. ఈరోజు మహాపుణ్యదినం కార్తీక పౌర్ణమి. ప్రతి నెల చేసే కార్యక్రమాలన్నీ కూడా, హోమాది కార్యక్రమాలన్నీ కూడా మన పీఠంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు మన జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి విశేషంగా పాల్గొనడం, ఈ కార్యక్రమాల్లో మన పిఠాపురం యొక్క ఖ్యాతిని వివరంగా వాళ్ళకి వివరించడం, తర్వాత మన పిఠాపురంలో ఉన్న క్షేత్రాలన్నీ కూడా వారిని ఉచితంగా మా వెహికల్లో తీసుకెళ్లి దర్శనం చేయించడం అన్నీ కూడా ఈవేళ చేయించడం జరిగింది. ఈవేళ మంచి భక్తి శ్రద్ధలతో చేయించుకున్నారు కార్యక్రమాలు కూడా. వారు చక్కగా అందరూ బాగున్నారు. కాబట్టి అందరూ బాగాలని లోక కళ్యాణం జరిగే ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వారి కోరికలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన పిఠాపురం గ్రామంలో మేము చేసి ఉన్న శ్రీ రామదత్త సాయి పీఠమునందు కార్తీక పౌర్ణమి విశేష హోమాలు ప్రతి మాసంలాగే ఈ మాసం కూడా దగ్గర సుమారు ఒక 60 మంది జంటలతో కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా శ్రీ దత్తాత్రేయ, లక్ష్మీ గణపతి, శ్రీరుద్ర, ఆంజనేయ ఇత్యాది దేవతా హోమాలు విశేషంగా నిర్వహించడం, చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తజనులు వారి యొక్క మంచి అవకాశంగా తీసుకుని ఇక్కడ కూర్చొని చక్కగా పొద్దున్న నుంచి ఉదయం 9 గంటల నుంచి కూడా గణపతి పూజ, మండపారాధన, స్వామివారికి అభిషేకం, దేవతా హోమాలు, అలాగే పండిత ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం చాలా శ్రేష్టమైనదని చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనది. కృత్తికా నక్షత్రముతో కూడి ఉన్న పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈరోజు తారకాసురుడనే రాక్షసుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంహరించారు కాబట్టి ఆయన యొక్క జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం కాబట్టి ఈ పౌర్ణమి కార్తీక పౌర్ణమిని, అలాగే దేవ దీపావళి అని కూడా అంటూ ఉంటారు. ఈరోజు ఎవరైతే జపతర్పణ హోమాది కార్యక్రమాలు కానీ, వ్రతాది కార్యక్రమాలు కానీ, యజ్ఞ యాగాది కార్యక్రమాలు కానీ చేసుకుంటారో వారికి ఇహలోకమున సకల సౌఖ్యాలు కలిగి, భోగభాగ్యాలు కలిగి, వంశాభివృద్ధి కలిగి అంత్యమున మోక్షం పొంది శివసాన్నిధ్యం పొందుతారని చెప్పి శాస్త్రం. కాబట్టి సాక్షాత్తు శివ విష్ణు క్షేత్రం అయినటువంటి పిఠాపురంలో ఇటువంటి హోమాదులు జరగడం చాలా విశేషం. మన గ్రామం వారే కాకుండా ఇతర జిల్లాల వారు, ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవడం వారి భక్తికి నిదర్శనం. ఇది హైందవ ధర్మం యొక్క విజయం. చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాలు చేసుకున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.